ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్లో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఉంది ఎక్స్ డిఎక్స్ ప్లస్ వైడివై ప్లస్ ఎక్స్ డివై మైనస్ వైడిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేసి దీన్ని ఇంటిగ్రేట్ చేసి దీని యొక్క జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ డిఎక్స్ అంటే ఒకటే వేరియబుల్ ఉంది, సో ఈజీగా ఇంటిగ్రేట్ చేసేయచ్చు. ఇక్కడ కూడా వైడివై వీ కెన్ ఈజీలీ ఇంటిగ్రేట్ దిస్. బట్ వాట్ అబౌట్ దిస్ థర్డ్ టర్మ్ ఎక్స్ డివై మైనస్ వైడిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇది ఒక ఫార్ములా కాదు. ఈ విధంగా ఎక్స్లు వైలు రెండు కలిసిపోయి ఉన్నట్లయితే మనం దాన్ని ఇంటిగ్రేట్ చేయలేం. మరి ఏం చేస్తే దీన్ని మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు అనేది ఇక్కడ మనం చూద్దాం. ఫార్ములా మనకి న్యూమరేటర్ ఎలా ఉందో. న్యూమరేటర్ అనేది దీన్ని మనం వి యూ డాష్ మైనస్ యూ వి డాష్గా అర్థం చేసుకోవచ్చు. సో ఎక్స్ పక్కన డెరివేటివ్ ఉంది, అట్లానే వై పక్కన డెరివేటివ్. సో దీన్ని మనం వి యూ డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ వై మైనస్ యూ వి డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే వి యూ డాష్ మైనస్ యూ వి డాష్ అని ఆ విధంగా పైన ఉంది. సో ఆ ఫార్ములా కంప్లీట్ చేయాలంటే మన డినామినేటర్లో ఏం కావాలి, కింద వి స్క్వేర్ కావాలి. సో మళ్ళీ చెప్తున్నాను, వి యూ డాష్ మైనస్ యూ వి డాష్. ఓకే, వి యూ డాష్ మైనస్ యూ వి డాష్. సో ఫార్ములా కంప్లీట్ చేయాలంటే కింద వి స్క్వేర్ కావాలి. సో వి అంటే ఇక్కడ ఎక్స్, వి అంటే ఎక్స్ అనమాట, అంటే కింద వి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ కావాలి. అంటే దీని ఒక ఫార్ములాలోకి కన్వర్ట్ చేయాలంటే ముందు న్యూమరేటర్ని ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలి, ఎందుకంటే అది అలా ఉంది కాబట్టి. వి యూ డాష్ మైనస్ యూ వి డాష్ బై వి స్క్వేర్. వి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, వి అంటే ఎక్స్ కాబట్టి. సో మరి ఆటోమేటిక్గా వాల్యూ మారకుండా ఉండటం కోసం డినామినేటర్ని కూడా అదే ఎక్స్ స్క్వేర్ తోటి మనం డివైడ్ చేస్తాము. సో లెట్ us see that ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై. So divide both numerator and denominator with x square. That is our conclusion. So nr ni dr ni third term lo manam x square తో డివైడ్ చేద్దాం. సో కంటిన్యూషన్ x dx ప్లస్ y dy. ఇప్పుడు ఈ న్యూమరేటర్ వరకు మనం దీన్ని డెరివేటివ్ ఆఫ్ y బై ఎక్స్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. డెరివేటివ్ ఆఫ్ y బై ఎక్స్. సో y బై ఎక్స్ అనే ఫంక్షన్ మనం డెరివేటివ్ చేస్తే మనకి ఇదే రిజల్ట్ వస్తుంది. ఇది u, ఇది v. సో ఫార్ములా ఏంటి, v ఇంటూ యూ డాష్ మైనస్ uv ఇంటూ v డాష్ బై v స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్. ఓకే, సో డినామినేటర్ని మనం స్ప్లిట్ చేసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ అంటే 1, సెకండ్ టర్మ్ y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్, దట్ మీన్స్ y బై ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఈ విధంగా ఉన్నట్లు మనం ఈజీగా ఇంటిగ్రేట్ చేసి మనకి సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇంకొక చిన్న పని మనం చేద్దాం. ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై. ఈ వై బై ఎక్స్ని మన కన్వీనియంట్ కోసం వై బై ఎక్స్ని సమ్ టీగా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇది డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మన కన్వీనియన్స్ కోసం ఇంటిగ్రేషన్ ఈజీగా అనిపించడం కోసం మనకి ఈ విధంగా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేసినట్లయితే ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ వై డివై ప్లస్ ఇంటిగ్రల్ డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ కాన్స్టాంట్ సి. సో ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం మనం, ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు అని. ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ వై స్క్వేర్ బై 2 వైడివై అంటే. సో సమస్యల్లో మొదటి 2 టర్మ్స్ ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు, దీన్ని మనం డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేయలేం. సో ఇంటిగ్రేట్ చేయాలంటే ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇదొక ఫార్ములా, స్టాండర్డ్ ఇంటిగ్రల్, అది tan ఇన్వర్స్ టీ ఈజ్ ఈక్వల్ టు సి. సో ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ వై స్క్వేర్ బై 2 ప్లస్ tan ఇన్వర్స్ టీ అంటే మనం ఏం తీసుకున్నాము, వై బై ఎక్స్. వై బై ఎక్స్ని మనం టీగా అనుకోవడం జరిగింది. So tan inverse y by x is equal to c. So finally this is our general solution of the given differential equation. Okay, thank you.